సో అది కర్ణాటక దొడ్బలాపుర అని చెప్పేసి ఒక విలేజ్. అక్కడే నా ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఫిట్నెస్ ఏదైతే స్టార్ట్ అయింది అనమాట. ఎందుకంటే నేను అప్పుడే జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. సో ప్రతిరోజు జిమ్కి వెళ్ళేవాడిని, వచ్చేవాడిని, అంతా బాగానే జరిగేది. కొన్ని రోజుల తర్వాత నేను జిమ్ ముందర ఒక అబ్బాయిని చూసేవాడిని. చిన్న పిల్లోడు, చాలా చిన్నగా ఉండేవాడు, చాలా సన్నగా చినిగిపోయిన చెప్పులు వేసుకొని ఉండేవాడు అనమాట. నేనే అట్ట వర్కౌట్లు చేసుకొని పోయేసి వచ్చేవాడిని. ఒక్కొక్కసారి వర్షంలో ఉండేవాడు ఆ పిల్లోడు, ఎండన కూడా అక్కడే కూర్చునేవాడు. సో ఒక రోజు పోయి నేను అడిగిన, ఏం తమ్ముడు ఏంది ఇక్కడ కథ అని చెప్పేసి. నాకు కన్నడ వచ్చు కాబట్టి కొద్దిగా కన్నడలో అడిగినాను అనమాట. ఆ అబ్బాయి దానికి ఇచ్చిన రిప్లై నాకు ఇప్పటికీ గుర్తుంది. ఏమన్నాడంటే, మా అమ్మ నాకు నా చెల్లికి ఫుడ్ పెట్టడానికి 2 జాబులు చేస్తుంది ప్రతిరోజు. కానీ నేను ఇప్పుడు మళ్ళీ ఈ జిమ్ లోపలికి ఎంటర్ అయ్యి నేను కూడా మీ అందరిలాగా స్ట్రాంగ్ గా అవ్వాలి, మీ అందరిలాగా వర్కౌట్లు చేసి స్ట్రెంత్ పెంచుకోవాలి అంటే నాకు డబ్బులు కావాలి. సో నేను మళ్ళీ అమ్మని ఇబ్బంది పెట్టలేను. కానీ మా డాడీ ప్రతిరోజు వచ్చి మందు తాగి మా అమ్మని కొట్టేవాడు. నేను తన పక్కన స్ట్రాంగ్ గా నిలబడాలి అంటే నాకు డబ్బులు అవసరమే కదా, కానీ ఏం చేయాలో తెలియక ఇక్కడ కూర్చుంటున్నాను అని చెప్పేసి అన్నాడు. నాకు అది ఇప్పటికీ బాధ అవుతుంది. నేను ఎప్పుడైతే నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడం స్టార్ట్ చేశానో అప్పుడు నాకు ఒక వర్డ్ తెలిసింది, ఎంపతి అనే వర్డ్. అప్పుడు అర్థమైంది నాకు ఆ వర్డ్కి మీనింగ్ ఏంది అని చెప్పేసి. ఎంపతి అంటే పక్కన వాళ్ళ యొక్క స్ట్రగుల్ ని వాళ్ళు చెప్పకుండానే మనం తెలుసుకొని మనం ఫీల్ అయ్యి దానికి మనం ఏమైనా చేయడం, దాన్నే ఎంపతి అంటారనమాట. అందుకేనేమో మరి హనుమంతుడు రాముడు పెయిన్ తెలుసుకొని రాముడి కోసం నిలబడ్డాడు, సీత పెయిన్ తెలుసుకొని సీత కోసం నిలబడ్డాడు. అదేం తన గ్లోరీ కోసం కాదు, తన పవర్ ని నిరూపించుకోవడానికి కాదు. ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు అంటే జస్ట్ ఒక చిన్న క్వశ్చన్ చేసుకోండి అని చెప్పడానికి. ఎన్నిసార్లు మనం మన అమ్మ మీద కోపడింటాం, నాన్న మీద కోపడింటాం, అక్క చెల్లు లేకపోతే ఫ్రెండ్, దేనికోసం? మన మంచి కోసం, మనం గ్రో కావాలి అని చెప్పడం కోసం. సరే నన్నే ఎగ్జాంపుల్ తీసుకో. నేను ఫిట్నెస్, ఒక ఫినాన్షియల్ ఫిట్నెస్ కానీ, మెంటల్ ఫిట్నెస్ కానీ, ఫిజికల్ ఫిట్నెస్ కానీ, సైకలాజికల్ కానీ, సోషల్ కానీ, ఎమోషనల్ ఫిట్నెస్ గురించి కానీ ఎన్నోసార్లు చెప్పానంట. ఎందుకంటే మేమందరం వెల్ విషర్స్, నీ స్మైల్స్ వెనకాల ఆ పెయిన్ ఉంది అని చూసాం కాబట్టి. ఏ స్ట్రాంగ్ హార్ట్ నీడ్స్ టు స్టాండ్ ఫర్ యూ అని చెప్పి అని నమ్మినాం కాబట్టి